ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో ఉన్న 3,15,00,000 మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర జనాభాలో 80 నుండి 84% మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. దేశంలో ఇదో విప్లవాత్మక సంక్షేమ పథకమని, ఇంతకంటే అద్భుతమైన పథకం ఏదీ లేదని చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్తమ్ మాట్లాడారు. ఆదివారం హుజూర్ నగర్ లో ఈ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం 90 లక్షల రేషన్ కార్డులు అన్నాయని, కొత్త మరో 10 లక్షల కార్డులు పెరుగుతాయని, మొత్తం 1 కోటి కార్డులు అవుతాయని చెప్పారు. లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 2.85 కోట్లుండగా మరో 30 లక్షల మంది పెరుగుతారని, మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.15 కోట్లకు చేరుతుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున నెలవారీ కోటా పంపిణీ చేస్తామన్నారు. భవిష్యత్తులో ఇతర నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేయాలనే ఆలోచనతో ఉన్నామని, ఏ వస్తువులు ఇవ్వాలి, ఎంత పరిణామంతో ఇవ్వాలని దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఆహార భద్రతా చట్టం కింద బియ్యం పంపిణీ పథకానికి కేంద్ర ప్రభుత్వం 5,489 కోట్లు వెచ్చిస్తుందని, రాష్ట్రం 8,033 కోట్లు కలిపి ఏడాదికి 13,522 కోట్లు ఖర్చు చేసినట్లు ఉత్తమ్ వివరించారు. మేము ఇప్పుడు కొత్త ఫిజికల్ రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ కూడా మొదలు పెడుతున్నాము. బీపీఎల్ కుటుంబాలకి ట్రై కలర్ కార్డు, 3 రంగుల కార్డు, మరి ఏపీఎల్ కుటుంబాలకి అంటే అబోవ్ పవర్టీ లైన్ కుటుంబాలకి గ్రీన్ కలర్ కార్డు డిజైన్ చేసి ప్రింట్కి ఇవ్వడం జరిగింది. మరి అవి వస్తూనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇప్పుడు కార్డు ఉన్నా లేకున్నా ఈ అప్రూవ్డ్ లిస్ట్ లో ఉంటే సన్న రకం బియ్యం 1 ఏప్రిల్ నుంచి లాగు అవుతుంది. దయచేసి ఇది మీరు గమనించాలి. మీరందరూ చాలా చైతన్యవంతులు. 84% జనాభాకి కడుపు నిండా తినే మంచి రకం ఆహార ధాన్యాలు ఇవ్వడం సొసైటీలో ఎంత విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందో మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ విధంగా మరి ఈ స్కీమ్ కి అంత పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.